ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. ఇవాళ భారత్లో పాక్షిక సూర్యగ్రహణం. రాత్రి 10:59 గ్రహణం ప్రారంభమవుతుంది. రేపు తెల్లవారుజామున 3:23 వరకు గ్రహణం ఉండబోతోంది. ఈ ఏడాదిలో ఇదే ఆఖరి సూర్యగ్రహణం. చంద్రవంక ఆకారంలో సూర్యుడు కనిపించబోతున్నాడు. గ్రహణం వేళ గర్భిణీలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు పండితులు. అమావాస్యతో పాటు పితృపక్షం కూడా కావడంతో తీవ్ర ప్రభావం ఉంటుందని చెప్తున్నారు. ఆకాశంలో అత్యంత అరుదైన సంఘటనల్లో ఒకటి సూర్యగ్రహణం. ఈ ఏడాది చివరి గ్రహణం సూర్యగ్రహణం. అద్భుతమైన పాక్షిక సూర్యగ్రహణంగా సంభవించబోతోంది. ఇది ఒక నిర్దిష్ట కారణంతో చాలా ప్రత్యేకమైనదిగా పరిగణించబడుతుంది. ఈ సంఘటన శరదృతువు విషువత్తు ఒకరోజు ముందు ఏర్పడుతుంది. పగలు రాత్రి సమానంగా ఉంటాయి. అందుకే ఈ సూర్యగ్రహణాన్ని చాలా స్పెషల్గా భావిస్తూ ఉంటారు. ఈ సూర్యగ్రహణం సమయంలో పూర్తిగా చీకటి ఏర్పడదు. అయితే సూర్యుడు చంద్రవంక ఆకారంలో కనిపిస్తాడు. అందుకనే ఈ గ్రహణం చాలా అరుదు, చాలా ప్రత్యేకం అని పండితులు సైతం చెబుతున్నారు. ఇక సూర్యగ్రహణం ఆదివారం సెప్టెంబర్ 21 రాత్రి 10:30కు ప్రారంభమవుతుంది. రేపు తెల్లవారుజామున 3:23 వరకు ఉంటుంది. అంటే ఈ సంఘటన అర్ధరాత్రి నుంచి మర్నాడు సూర్యోదయం ముందే క్లోజ్ అవుతుంది. ఈ గ్రహణం భారతదేశంలో నేరుగా కనిపించకపోయినా ఖగోళ శాస్త్రంపై ఆసక్తి ఉన్నవారు ఆన్లైన్లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఈ గ్రహణాన్ని వీక్షించవచ్చు. అయితే ఈ గ్రహణం దక్షిణార్ధగోళం నుంచి మాత్రమే కనిపిస్తుంది. ఈ గ్రహణం న్యూజిలాండ్లోని సౌత్ ఐలాండ్లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ సూర్యునిలో 86% చంద్రుడితో కప్పబడి ఉంటాడు. స్టీవర్ట్ ద్వీపం, క్రైస్ట్ చర్చ్కు చెందిన ప్రజలు సూర్యగ్రహణం అద్భుతమైనటువంటి దృశ్యాన్ని చూస్తారు. అంటార్కిటికాలోని రాస్ సీ కోస్ట్, యంగ్ ఐలాండ్ ఇలాంటి దీవుల నుంచి కూడా ఈ గ్రహణం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. న్యూజిలాండ్లోని డ్యునెజిన్లో రేపు ఉదయం 6:27 సూర్యుడు పాక్షికంగా కప్పబడి ఉదయిస్తాడు. ఇక యూరప్, ఉత్తర అమెరికాలోని ప్రజలు ఈ ప్రత్యేకమైనటువంటి సూర్యగ్రహణాన్ని చూడలేరు. ఈ గ్రహణం భారతదేశ సమయం ప్రకారం సూర్యోదయం సమయంలో సంభవిస్తోంది. అప్పుడు నెలవంక ఆకారంలో సూర్యుడు క్షితిజ సమాంతరంగా కనిపిస్తాడు. ఈ ప్రత్యేకమైనటువంటి దృశ్యం చాలా అరుదుగా పరిగణించబడుతుంది. ఎందుకంటే గ్రహణం, సూర్యోదయం ఒకేసారి సంభవించటం అనేది అత్యంత అరుదుగా సంభవిస్తుంది. ఈ ఘటన శరదృతువు విషువత్తుకు ముందు సంభవిస్తుంది కనుక ఈ గ్రహణ ప్రాముఖ్యత మరింత పెరుగుతుందని చెప్పాలి. ఇక ఈ సూర్యగ్రహణం కాలంలో గర్భిణీలు కొన్ని నియమాలు తప్పకుండా పాటించాలి అని నిపుణులు చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఈ సమయంలో మధ్యాహ్నం ఆహారం తీసుకోవటం మంచిది కాదు అని పండితులు సూచిస్తున్నారు. వంటగదిలో ఎక్కువసేపు వండటం కానీ, వంట పనులు చేయటం కానీ, కత్తులు లేదా సూదులు వంటి పదునైన వస్తువులను వాడటం కానీ చేయకూడదు. ఇలాంటి వాటికి దూరంగా ఉండాలి అని చెప్తున్నారు. ఎందుకంటే ఇవన్నీ గర్భంలో ఉన్న శిశువుపై ప్రతికూల ప్రభావం చూపిస్తాయని నమ్మకం ఉంది. అలాగే సూర్యగ్రహణాన్ని నేరుగా కళ్ళతో అసలు చూడొద్దు అని చెప్తా ఉన్నారు. సూర్యకాంతి ఆ సమయంలో బలంగా ఉంటుంది. అది కళ్ళకు హానికరంగా మారుతుందని హెచ్చరిస్తున్నారు. గర్భిణీలు మాత్రమే కాకుండా సాధారణంగా ఎవరికైనా సరే సూర్యగ్రహణాన్ని నేరుగా చూడటం ప్రమాదకరమని చెప్తారు. గర్భిణీలు ఇంకా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తారు. అందుకే ఆ సమయం ఇంట్లోనే ప్రశాంతంగా ఉండటం, ఇంట్లోనే చాలా ప్రశాంతంగా గడపటం, కిటికీలు తలుపులు మూసుకోవటం, శరీరానికి విశ్రాంతి ఇవ్వటం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.